వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం చాలా శక్తివంతమైంది. ఈరోజు విశ్వం అందించే సందేశం ఏంటి అంటే, ఈ వీడియో మీరు సెర్చ్ చేయకుండానే మీ కంట పడింది అంటే జస్ట్ అలా వస్తూ ఉంటాయన్నమాట. అలా చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉంటుంది, ఈ మెసేజ్ కేవలం నా కోసమేనా అని. ఈ వీడియో కూడా మీ ముందుకు అలా రాలేదు. యూనివర్స్ ఈ సందేశాన్ని మీకోసం పంపించింది. ఒక అద్భుతమైన శుభవార్త ఇవ్వాలని వస్తుంది. అది మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది. గుర్తుంచుకోండి, ఈ వీడియో మీకు కనిపించిన రోజు మీ అదృష్టపు తలుపు ప్రారంభమవుతుంది, తెరవడం అనేది జరుగుతుంది. విశ్వం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టే ఈ వీడియో మీ కంట పడడానికి సిద్ధంగా ఉంది. రేపటి రోజులు మీకు కొత్తగా కనిపిస్తాయి. విశ్వం మీకు చెబుతోంది, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న కష్టాల్ని ఇక ముగిసిపోతున్నాయి అని. మీ అదృష్టం మీకు మలుపు తిరగబోతోంది. మీరు ఒంటరిగా లేరు. విశ్వం మీ చెయ్యి పట్టుకుంది. మీరు కేవలం విశ్వంపై నమ్మకాన్ని ఉంచండి. ఆలోచించండి, దేవుడు మీకోసం కొత్త పుస్తకం రాయడానికి కూర్చున్నప్పుడు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగవచ్చో. నేటి ఈ సందేశం ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం. ఈ రోజు నుంచి మీ జీవితం మారబోతుంది. ఇప్పటి వరకు నిద్రాణంగా ఉన్న అదృష్టం ఇక మేల్కొనబోతోంది. నమ్మండి, మీ అదృష్టానికి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ కావచ్చు. విశ్వం తన సందేశం మీతో చెబుతోంది, నిదానంగా కాలంగా మీరు పోరాడుతున్నారు. ఎంతో కాలంగా కొంత డబ్బు కొరత అనేది మీకు ఏర్పడింది. సంబంధాల బాధ, కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు. మీరు ఎన్నోసార్లు ఆలోచించి ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు అదృష్టం నన్ను ఆపుతోంది. ఇక విశ్వం మీకు చెబుతోంది, మీ కర్మఫలం వచ్చే సమయం ఆసన్నమైంది. మీరు ఎప్పుడో వచ్చే సమయం కోసం నాటినటువంటి బీజాల నుంచి పనులైన, ఇతరులకి సహాయమైన, మీ ప్రార్థనలైన ఒక ఆకాశంలో ఉన్న పచ్చని చెట్టుల మీకైతే ఫలితాన్నైతే ఇవ్వబోతున్నాయి. మీ ఆలోచనలు మార్చుకోండి. ఈ రోజు నుంచి మీ అదృష్టపు తలుపులు అనేటివి తెరవబోతున్నాయి. మీరు ఆలోచించడం చిన్నగా మానేయండి. ఈ రోజు నుంచి మీరు ఎన్నుకోబడ్డ వ్యక్తులుగా భావించండి. ఎందుకంటే నిజమే, అది ప్రతి ఒక్కరికి ఈ వీడియో దొరకదు కదా. నిజంగా విశ్వం స్వయంగా పిలిచిన వారికే ఈ వీడియో అందుతుంది. మీరు ఇది విన్నారంటే గనక అర్థమేంటో తెలుసా? విశ్వం మిమ్మల్ని పిలిచింది అని విశ్వం చెబుతోంది. ఇక మీకు ఏడవాల్సిన అవసరం లేదు, ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు. ఇది మీతోనే ఉంది. మీ అదృష్టాన్ని మార్చడానికి విశ్వం వచ్చేసింది. ఇక మీ జీవితపు ఆనందాలతో నిండిపోతుంది. ఆనందాల వర్షం కురవబోతుంది. ఇక మీకు ఏళ్ల తరబడి మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా మీకు దొరకబోతున్నాయి. మీ ఇంట్లో అకస్మాత్తుగా డబ్బు రావటం మొదలైపోయింది. మీరు అపారంగా ఒక వ్యక్తి కోసం స్వయంగా మీ దగ్గరకు తిరిగి వస్తాడు. మీరు ఆరోగ్యం ఈ రోజుకి మెరుగుపడుతుంది. మీ శత్రువులు స్వయంగా ఓడిపోతారు. మీ విజయం ఖాయమైపోయినట్టే. ఇదే ఆ సమయం నుంచి ఈ వీడియో మీకు కనిపించింది అంటే యూనివర్స్ మీతో మరొక అద్భుతం, ఆశ్చర్యం పంచాలని, రహస్యం చూపించాలని చూస్తూ ఉంది. మీ కలలు ఎప్పుడూ కూడా చిన్నవి కావు. అవి కాలం మీకు నెరవేర్చి పెట్టబోయే అద్భుతాలు. మీరు ఎప్పుడో తలుచుకొని ఉంటారు, ఆలోచించి ఉంటారు, బహుశా అదృష్టం నాకు లేదేమో అని. అలా ఏంటి అంటే అదృష్టం ఎప్పుడూ మీతోనే ఉంది. అదే సరి అయిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇక ఆ సమయం వచ్చేసింది. విశ్వం ఇప్పుడు మీతో చెబుతోంది, ఇక మీరు మీ కలల గురించి భయపడుతున్నట్లయితే భయం వదిలేయండి. ఎందుకంటే మీరిక్కడ ఇక ఆకాశం వైపు ఎగిరిపోబోతున్నారు. మీ జీవితంలో 3 పెద్ద మార్పులు రాబోతున్నాయి. మొదటిది, ఆర్థికంగా మంచిగా ఉంటారు. కొత్త మార్గాలు వస్తాయి. 2, సంబంధాల మెరుగుదల. మీకు కావలసిన వారు మళ్ళీ కలుస్తారు. ఏళ్లబడి దొరకని సమాధానాలన్నింటికీ కూడా మీకు ప్రశ్నలకు సమాధానం అనేది దొరుకుతుంది. ఇక మీ జీవితంలో ఆనందం భాగమైపోతుంది. విశ్వం చెబుతోంది, మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి,
ఇక మీరు దీని రక్షణలో ఉన్నారు. మీపై దాని కృప ఉంది. ఇది ఎవ్వరూ మీ పురోగతిని ఆపలేరు. మీ అదృష్టం ఇక మారిపోతుంది. దీనికి ఇదే మొదటి మెట్టు. మీకు రాబోయే 24 గంటల్లో మీకు అదృష్టం దొరకబోతోంది. మీరు ఆలోచిస్తున్నారేమో, ఎలా అవకాశాలు వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని. వినండి, ప్రత్యేక చిహ్నాలు కూడా కనిపిస్తాయి. అకస్మాత్తుగా ఏదైనా శుభ సంఖ్యలు, ఉదాహరణకి 4 లేదా 7 మీకు పదే పదే కనిపిస్తున్నాయి అంటే అకస్మాత్తుగానే. లేదా బంధువులు మిమ్మల్ని గుర్తు చేసుకుంటారు. ఏళ్ల తరబడి ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఇవన్నీ సంకేతాలు. విశ్వం ఇక మీతో ఉంది అని మీరు తెలుసుకోవాలి. ఇక కేవలం మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. విశ్వానికి కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ అని. రెండవది, సానుకూలంగా ఆలోచించడం. ఇక మిమ్మల్ని లోటుగా కాకుండా అదృష్టవంతులుగా భావించుకోండి. మూడవది, నమ్మకం ఉంచడం. మనసు డోలామయం అయినప్పుడు మీతో నేను ఉన్నాను అనుకోండి. యూనివర్స్ నాతో ఉంది అనుకోండి. విశ్వం పదే పదే చెప్తుంది, ఇక మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని. ఏ రోజైతే ఈ వీడియో చూసిన రోజు మీ అదృష్టపు తలుపులు తెరవబోతున్నాయి. ఇక మీ సమయం వచ్చేసింది. మీ యుగం ప్రారంభమవుతుంది. మీరు స్వయంగా కోరుకుంటున్నారు కదా, ఏదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి వస్తుంది. మీకు అవసరమైన ధనం ఇక ఎంతో దూరంలో లేదు. కేవలం దానిపై నమ్మకం ఉంచి ముందుకు వెళ్ళండి. బ్రహ్మాండం మీకు ఈ సంకేతం ఇస్తుంది. మీరు రాత్రి మెలకుగా గడిపిన ఉద్దేశాలు, కలల కోసం కలల్లో నీళ్లు పెట్టుకొని ఈ క్షణాలు హృదయపూర్వకంగా లభించినవి. ప్రతిసారి కూడా అవన్నీ నిజమై మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు విశ్వం చెబుతోంది, ఈ సందేశం ఎవరికి అందుతుందో ఆ వ్యక్తి సాధారణ ఆత్మ కాదు, మీరు ఎంపిక చేసుకోబడ్డ వ్యక్తి. బ్రహ్మాండం మీకు ప్రత్యేక ప్రణాళిక ఇవ్వడానికి కోసమే ఎంచుకుంది. మీరు మీ లైఫ్లో ఎదుర్కొనే పోరాటాలు, మీ ప్రతి కన్నీటి బొట్టు, మీ ప్రతి నొప్పి మీ ఆత్మను మరింత బలోపేతం చేస్తుంది. ఇక మీ ఆత్మ మిమ్మల్ని ఇంకా చేరుస్తుంది. విశ్వం ఇలా చెబుతుంది, ఇప్పటి వరకు మీరు చూసిన అడ్డంకులన్నీ కూడా కేవలం సరైన సమయంలో రాలేదు. కానీ ఈ క్షణం నుంచి సరైన సమయం వచ్చేసింది. ఆ దొరికిన రోజున మీకు జరిగిపోయినవన్నీ కూడా తీరుతాయి. రీసెంట్గా మీరు కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కదా, మీ నుంచి ఒక మెసేజ్ అనేది మీకు మీ స్నేహితుల ద్వారా రావటం, అలా తీర్చుకోవటం, లేదా ఎప్పుడు ఆశించని చోట నుంచి మీకు సహాయం, ఇవన్నీ కూడా సంకేతాలు. యూనివర్స్ మీకోసం పంపిస్తుందని బ్రహ్మాండం చెబుతోంది. ఈ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇక ఎలాంటి శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఇది మీ హక్కు, మీ జీవితం, మీ అపార సమృద్ధి రాబోతుంది. మీ జేబు ఖాళీగా ఉండదు, మీ మనసు బరువుగా ఉండదు, మీ సంబంధాలు విరిగిపోయి ఉండవు. యూనివర్స్ చెబుతోంది, ఇక సమయం వచ్చేసింది. మీరు ఊహించని వాటిని మీకు ఇవ్వటానికి. గుర్తుంచుకోండి, ఈ సందేశం వింటున్నప్పుడు ఇది సంయోగం కాదు, పూర్తిగా బ్రహ్మాండం యొక్క ప్రణాళిక. మీ ఆత్మకు ఈ సందేశం అవసరం కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది. ఇక మీ లైఫ్లో అలాంటి అవకాశాలు రాబోతున్నాయి. అవి నేరుగా మీ గుమ్మం వైపు తీసుకెళ్తాయి. మీకు ఎలాంటి వ్యక్తులు కలుస్తారు, మీకు ఆశీర్వాదం వారు మారుతారు. మీరు అలాంటి పిలుపులు మీకు వస్తాయి. అక్కడ మీ అదృష్టం ఓపెన్ అవుతుంది. మీకోసం మీ ప్రతి తలుపు ఓపెన్ అవుతుంది. మీ ప్రతి మార్గం స్పష్టమవుతుంది. మీ ప్రతి గమ్యం మీ అడుగులకు నమస్కరిస్తుంది. కేవలం మీపై నమ్మకం ఉంచండి. మీ అడుగులు ముందుకు వేయండి. మీరు ఎన్నిసార్లు ఆలోచించారో ఇక అదే మారబోతుంది. మీ లైఫ్లో ఇక అద్భుతాలు ప్రారంభమవుతున్నాయి. ఇక మీ ప్రతి అడుగు మిమ్మల్ని గెలుపు, సమృద్ధి, ఆనందాల వైపు తీసుకెళ్తుంది. ఈ యొక్క విశ్వం మీతో ఉంటుంది. రాబోయే కాలంలో మీకు అలాంటి అద్భుతాలు, అనుభవాలు వస్తాయి. వాటిని నమ్మడం కూడా మీ యొక్క కష్టమైపోతుంది. కాబట్టి ఈరోజు నుంచి భయం, సందేహాలు, చింతలు అన్నీ వదిలేయండి. విశ్వం యొక్క ఆశీర్వాదాన్ని ఓపెన్ హార్ట్తో స్వీకరించండి. గుర్తుంచుకోండి, ఈ వీడియో మీ దగ్గరకు అలా రాలేదు. ఇది మీ లైఫ్లో సువర్ణ అధ్యాయం ప్రారంభం. ఈ యొక్క విశ్వం అసంఖ్య ఆత్మతల్లో నుంచి మిమ్మల్ని ఎంచుకుంది. మీరు ఆలోచిస్తున్నారేమో, ఇలా ఎందుకు జరిగింది అని.
లక్షల మంది ఇంటర్నెట్లో తిరుగుతున్నారు, కానీ ఈ వీడియో కేవలం మీ స్క్రీన్కి ఎందుకు వచ్చింది? జవాబు చాలా స్పష్టం. ఎందుకంటే విశ్వం మీకోసం ఇప్పటికే అంత నిర్ణయం చేసింది. యూనివర్స్ తన సందేశాన్ని అందరికీ పంపదు. ఈ సందేశం కేవలం సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన పరిస్థితుల్లో ఉన్న ఆత్మలకే అందుతుంది. నేడు ఆ క్షణం మీ లైఫ్లో వచ్చేసింది. ఇది సాధారణ సంయోగం కాదు, ఇది మీ అదృష్టం యొక్క పిలుపు. యూనివర్స్ మీకు పంపాలనుకుంటున్నది. మీరు ఊహించని దానికంటే చాలా ఎక్కువ శక్తులు. మీ అదృష్టం నిదానంగా లేదు, మీ లోపల ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ వ్యర్థం కాలేదు. ప్రతి నొప్పి, ప్రతి బాధ, ప్రతి వైఫల్యం, ప్రతి అడ్డంకి మీకోసం ఒక మెట్టు. అవన్నీ కూడా ఈ క్షణం వరకు తీసుకొచ్చాయి. మీరు ఎన్నిసార్లు ఆలోచించారో, నా అదృష్టం ఎప్పుడు తెరుచుకుంటుంది అని, నాకు కోరుకున్నది దొరుకుతుంది అని. నేడు యూనివర్స్ స్పష్టం చేస్తోంది. మీ అదృష్టం అంటే తప్ప ఈ ప్రపంచంలో మీకు వ్యతిరేకంగా నిలబడిన ఆ వస్తువు మీ దగ్గరకు వచ్చి తీరుతుంది. కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం కష్టం వ్యర్థమైపోయింది, అదృష్టం మనతో రూఢైపోయింది అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే అదృష్టం ఎప్పుడు ఎవరితోనూ రూఢ్ చేయదు. అది కేవలం సరైన సమయం కోసం మాత్రమే వెయిట్ చేస్తుంది. ఈ సమయం వచ్చినప్పుడు అకస్మాత్తుగా అంతా మారిపోతుంది. అర్థం చేసుకోండి. నేటి నుంచి ఈ సందేశం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. మీరు అర్థం చేసుకోండి, బ్రహ్మాండం అంటే విశ్వం మీకు పంపే సంకేతం. ఇది మీ ఎదురు చూపే ఇక ముగిసిపోయింది. చూసిన కలలు, రాత్రులు, మెలకువగా ప్రార్థించి ఇచ్చట మీకు అదృష్టం భాగమై మీ ముందుకు రాబోతుంది. విశ్వం మిమ్మల్ని గుర్తు చేస్తుంది. విశ్వంపై మీకెప్పుడూ కూడా సందేహం పెట్టుకోవద్దు అని. మీరు కోల్పోయింది కేవలం అంటే కేవలం ప్రయాణంలో భాగం. ఇక దొరికిన దానికి అదృష్టం రాసిపెట్టింది కాబట్టి మీ దగ్గరకు వచ్చి తీరుతుంది. మీ ఆత్మ ఎంపికను బ్రహ్మాండం ప్రత్యేక ఉద్దేశంతో చేసింది కాబట్టి ఖచ్చితంగా నమ్మండి, మిమ్మల్ని అదృష్టం మేల్కొంటుంది అని. ఇక మీకు ఇచ్చిన అన్నింటికీ కూడా కృతజ్ఞతాభావంతో ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పుకోండి. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా చాలా శక్తివంతమైంది.